హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసి అండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆదివారం మార్కెట్లో అయితే ఉన్నాం. ఆదివారం ఈ రోజు మార్కెట్ మామూలుగా కంటే ఎక్కువ పెరిగిందండి. ఈ రోజు చూడొచ్చు. ఆవులు ఆయన ఏం తెచ్చినావు? ఏం అమ్మినావా లేదా? అమ్మిచ్చివా లేదా? ఓకే, ఏమన్నా తిన్నావా లేదనా? తెల్లారి నుంచి మధ్య పొట్టేల మార్కెట్లు కనబడుతుంది, ఇప్పుడు కనబడుతుంది. తిన్నావా లేదా? ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్కెట్లో చాలా అయితే ఉన్నాయండి. సరుకు పెరిగింది ఈ వారం. చూసుకోవచ్చండి. ఉన్న ధరలు మనకు ఆవులు కానీ ఏం రేట్లు పోతున్నాయి అని క్లియర్గా చూద్దాం. ఇక్కడ వచ్చేటి జెర్సీ ఆవులు, నాటు ఆవులు, అన్ని రకాల ఆవులు వస్తాయండి. హెచ్ఎఫ్ వస్తాయి, సో క్రాసులు వస్తాయి. హెచ్ఎఫ్ క్రాసులు, దూడలు ఇట్లాంటి అన్నీ కూడా వస్తాయి అనమాట. సో ఉన్నాయి, ఏం రేట్లు పోతున్నాయి అని కనుక్కుందాం. ఈ దూడను అయితే మనం చూసాము, నాటి క్రాస్ అండి. 13,500 అయితే చెప్పాడు, లాస్ట్ వీడియోలో చూపించాం. సో తర్వాత చూద్దాం ఈ ఆవులు అయితే ఏం రేట్లు పోతున్నాయి అని చూద్దాం. దాని తర్వాత కొన్ని ఆవులు కూడా కొని పక్కన కట్టేంటారు, ఆ ఆవులు కూడా చూద్దాం ఏ రేట్లు పోతాయనేసి. ఈ ఆవును అయితే చూద్దాం. మొదటిసారిగా జెర్సీ ఆవు అండి. ఇది బిస్కెట్ రంగులో అయితే ఉంటది. ఒక 3 అయితే ఆ విధంగా అయితే ఉండొచ్చు. ఆవు అయితే నీట్గా చూద్దాం. ధర ఏం చెప్తారు, ఏమేమి పాలు ఎన్ని అన్నీ కనుక్కుందాం. దాని తర్వాత 7వ ఆవు అయితే ఉంది. ఈ ఆవును కూడా మనం మాట్లాడదాం. 4 పాలు జెర్సీ కదా. ఎన్నో అవుతావు? 3 అవుతావు. ఫ్రెండ్స్ చూడొచ్చు, 3 అవుతావు అండి. 4 పాలుగా చెప్తున్నాడు. ఈసారి ఇంత 4 అయితే అవుతుంది. అంటే రోజు మీద వచ్చి 8 లీటర్లు చెప్తున్నాడు. సో 1 లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చు. సో ఈ 8 లీటర్ అన్నప్పుడు 1 లీటర్ తగ్గించినా కూడా 7 లీటర్లు అనేది కెపాసిటీ ఉండొచ్చు అనమాట. 7 లీటర్ కెపాసిటీ ఉండొచ్చు. సో బేరం అయితే అయినట్టు ఉంది. ఏం రేటుకి అయ్యింది లేదా ఉంది అనేది మనకు క్లియర్గా చూద్దామండి. బేరం జరుగుతుంది, చూసుకోవచ్చు. అమ్మేసామో ఉండదన్నా ఇది? అది అమ్మినావు, ఇది ఉండదు. ఏం చెప్తాను? ఇది 28 చెప్తాడు. వ్యాపారమేనా మీదే? వ్యాపారమేనా? నెంబర్ ఇస్తారా? ఫోన్ నెంబరు చెప్పండి. 9959962871. ఎవరునా? గోవల చెరువు. ఎంత దూరం వస్తుంది ఇటు నుంచే? 55 కిలోమీటర్ వస్తుంది. మీరు కంటిన్యూగా ఉంటాయి మీ దగ్గర, ఇవి కాకపోయినా ఇంటికే ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్, అన్న నెంబర్ అయితే వీడియోలో వచ్చినాడు. గోవల చెరువు అన్నాడు. 50 కిలోమీటర్స్ అయితే చెప్తున్నాడు. ఈ ఆవునైతే చెప్పడం ఎంత? 28,000 చెప్తాండ్రు. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సరేలే, ఎట్లా మీరు అడిగేదాన్ని బట్టి ఒక 500, 1000, 2000 ఇటు అటు తేడా అయితే ఉంటది. ఏమైనా అమ్మింటిదే? దీన్ని అమ్మింటిదే. తరుపుతోడ ఇంకా కట్టిందా? 7 నెలల సూలు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే ఫైనల్ రేట్ మనం కనుక్కుందాం ఇప్పుడు. ఇదైతే 7 నెలల సూలుగా చెప్తున్నారండి. ఇది తరుపుతోడ, తొలిచూరుది అనమాట. సో చూసుకోవచ్చు, దూడ బాగుంది, మంచి రంగు, మంచి తలకట్టు. చూసుకోవచ్చండి. ఇది ఎంత రేటుకి అమ్మినారు ఏమని చూద్దాం. 7 నెలల సూలు అనేది ఒక 2-3 నెలల్లో వినబోతుంది అనమాట. సో పాల కెపాసిటీ ఎంత ఏమని కొనుక్కున్నారా? ఎంత కొన్నారన్నా? 27 కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? రాయచోటి దగ్గర మోటకట్ల నుంచి వచ్చారు. ఓకే, కరుపు చోటను కొన్నారు. 27,000 కొన్నారు. 7 నెలలు సూలు అని చెప్తా ఉన్నారు. అవునా? సరేలే, సూలు దూడ. మీరు ఎన్ని రావచ్చు అనుకుంటారు పాలు ఒకవేళ ఇంతే? ఈ దూడ 4 8 లీటర్లు. మీరు మ్యాచ్ వేసేదాన్ని బట్టి 1 లీటర్ ఇటు పెరగచ్చు తగ్గచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. 27,000 అయితే ఫైనల్ గా మనకు అయితే ఈ మార్కెట్ లో కొన్నారండి. రేటు ఈ 27,000 అయితే ఫైనల్ గా అయిపోయింది అనమాట. దీని పాల కెపాసిటీ చూసుకుంటే 7-8 లీటర్లుగా ఈంతే రావచ్చు అని చెప్తున్నారు అనమాట. సో చూడొచ్చు, ఈ దూరం అయితే ఫైనల్ గా కొనండి 27,000. ఇప్పుడు 8 నెలల చూలు అయితే చెప్తున్నారండి. చూసుకోవచ్చు, పర్వాలేదు. దూడ అయితే బాగానే ఉంది, మంచి అనుకూలంగా ఉంది. మేపుకి అయితే అనుకూలంగా ఉంటుంది అనమాట ఈ దూడని. ఇదేం చెప్పారన్నా? 9లో పడింది. 9 నెలలు చూలు. ఓకే, 30 చెప్తా ఉంటారు. 35,000 చెప్తాడు. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఈ ఆవుని హెచ్ఎఫ్ క్రాస్ అండి. ఇది 35,000 అనేది చెప్పడం ఉంది, కానీ వ్యాపారం అనేది ఉంటుంది. 9 నెలలు చూలుగా చెప్తా ఉంటారు. సో పొదుపు కూడా పెడుతుంది ఇప్పుడిప్పుడే. ఇంకా ఒక 1.5 నెల అట్లా పట్టొచ్చు. దగ్గర ఒక 40 రోజులు, 35 రోజులు అట్లా పట్టొచ్చు అండి. సో దీన్ని చెప్పడం అయితే ఏం రేట్ అన్నా చెప్పింది? 35. ఎంతకి ఇస్తారు ఫైనల్ గా? 30కి ఇచ్చేస్తారు. ఓకే, 5,000 రూపాయలు అనేది పార్కింగ్ అయితే ఉంటుందండి. అన్న నెంబర్ వీడియోలో ఇచ్చినాను. ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉండాలి కాంటాక్ట్. హాయ్, ఏమి ఇచ్చారన్నా? కొట్టుకున్నారా? ఎన్ని కొన్నారు? ఒకటేనా? హాయ్, మర్రా మన నాటి నువ్వు ఇదే. ఓకే, సో ఇది చూద్దాం. ఇది ఎంత కొన్నారన్నా? 15,000 కొన్నారు. కట్టిందన్న ఇది ఇంకా అట్లా 15,000 రూపీస్కి అయితే కొన్నాడు. చూసుకోవచ్చండి. మన పీలర్ మార్కెట్ లో ప్రజెంట్ వచ్చి తరుపు దూడ. ఇది తొలిచూరు తరుపు దూడ అండి. సో ఇంకా కట్టిందే లేదని మనకైతే కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఎంతకు 15,000 ఫైనల్ రేట్ ఇది. ఓకే, 15,000 రూపీస్కి అయితే కొన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? కలిగి నుంచి వచ్చారా?
కలికిరి గెజ్జలపల్లి. ఓకే, వెరీ గుడ్. ఇదేనమాట ఈ ఆవునైతే దీని తరపుతో అయితే 15,000 అయితే కొన్నారట. ఇదే అమ్మడానికేనా? ఇది నాటు ఎనుము కదా. ఇప్పుడు సూటిదా పాలిస్తుందా? సూటిదే. ఇప్పుడు ఈంత ఎన్ని ఇస్తాయి పాలు? ఇదే 6 రోజుకా పూటకా? రోజుకి పూటకి 6 లీటర్ ఇస్తాయి ఇవి నాటు ఎనుములు. ఓకే, ఎన్నో అవుతుంది ఇది తెలియదు. ఓకే, విన్నారా? వెరీ గుడ్. ఇదే ఆవిడ తెల్లవా? ఓకే, అది కొన్నారు. ఏం రేటు పడిందన్నా? 35. ఎన్నో అవుతావో చెప్పారు? 2 అవుతావు. ఓకే, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ఏం రేటు చెప్తాను? దీన్ని 40 చెప్తాను. ఇప్పుడు సూటిదే ఎన్ని నెలలు? చూడు 4 నెలలు 5 నెలలు ఉంటుంది. 30 చెప్తాను. 30,000. అదేలే. ఓకే, థ్యాంక్ యూ. ఎంత చెప్పారు? 30. 40,000 చెప్తాను. ఓకే, 40,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. మనకు నాటు గేదండి, తగ్గింపు అనేది ఉంటుంది. ఓకే, చెప్పడం అయితే 40 చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది. 5,000 6,000 అనేది వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. తగ్గింపు ఉంటుంది. సో మనకు రేర్గా వస్తుంటాయి పీలేరు మార్కెట్కి ఇలాంటి ఎనుములు అనమాట. సో దీన్ని అయితే 40 చెప్తానండి. చెప్పడం వ్యాపారం అని ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో దాని తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తాను ఇది తరుపు దూడలో మొత్తం కూడా. తరుపు దూడలో ఈ వారం కూడా చాలానే వచ్చినాయి. లాస్ట్ వీక్ కూడా వచ్చాయి బాగానే తరుపు దూడలో. ఈ వారం కూడా వచ్చినాయండి. సో ఇవన్నీ కూడా జెర్సీ తరుపు దూడలు. అన్నీ కూడా జెర్సీ తరుపు దూడలు అండి. అంతా ఒక సంవత్సరం మీద 3 నెలలు 4 నెలలు అటు జరిగిన దూడలు. సో ఏం రేట్లు పోతాయి ఏమైనా కనుక్కుందాం. ఏం చెప్తాను దూడ? ఏం చెప్తాను రా? ఏం చెప్తారు? 20,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 20,000తో చెప్తానండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. ఒక్కొక్క దూడని 20,000 రూపాయలని చెప్తాను. వ్యాపారం అనేది ఉంటుంది. ఈ దూడ కాస్త తగ్గచ్చు. ఇది కొంచెం క్రాస్గా ఉంది, జెర్సీ క్రాస్ లో అయితే ఉంది. ఇవి వచ్చి 20, 18, 20 ఆ విధంగా చెప్తున్నాడు. ఇది ఒక 17, 18 అయితే చెప్పొచ్చు. సో చూసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే మన పీలేరు మార్కెట్ లో దూడలు పర్వాలేదు బాగానే వచ్చాయి. చూడొచ్చండి తరుపు దూడలు ఇవన్నీ కూడా వ్యాపారానికి అయితే ఉన్నాయి అనమాట. ఈచ్ వన్ దగ్గర దగ్గర 17 నుంచి 20 వరకు అయితే చెప్తున్నారండి. చెప్పడం అయితే 6 ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది. 7 ఒక హెచ్ఎఫ్ దూడ అయితే ఉంది. ఏం చెప్పారన్నా? చెప్పలేదు నువ్వు ఎంతైతే 22,000 చెప్తున్నావు. ఇంకా కట్టలే కదా. 22,000 రూపాయలు చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. జెర్సీ హెచ్ఎఫ్ అండి ఇది. 22,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో చూడొచ్చు. ఇది వచ్చి హెచ్ఎఫ్ అండి. ఒక 90% అయితే మంచి జాతిలో అయితే ఉండదు అనమాట. ఈ దూడనైతే ఆ రేటు చెప్తున్నాడు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. వ్యాపారం రాండి, వ్యాపారం చేసుకునే దానికి చెప్పు. వస్తే 10 రూపాయలు ఇటు అటు ఉంటుంది. మీరు ఫోన్ లో చూసేది కాదు, ఇటుకు వచ్చినాక బేరం మాట్లాడుకోవచ్చు అని చెప్పండి. అది వాళ్ళు ఏం చెప్తారు, ఎంతమంది ఫోన్ చేస్తా ఉంటారు. ఇవ్వ కదనా కొనండి. ఇదే ఫ్రెండ్స్ చూడొచ్చు. అన్నోళ్ళు వచ్చి కొన్నారండి. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? రాయచోటి కవతల నుంచి వచ్చారు. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇదండి మన అన్నోళ్ళు వచ్చి మార్నింగ్ వచ్చారు 9 గంటలకు మనకైతే మనకు పొట్టేల మార్కెట్ లో కనపడ్డారు. సో ఏమైనా కొన్నారని చూసుకోవచ్చండి. దీని రేట్ అంతా కూడా మనం కనుక్కుందాం. ఎంత పడిందన్న ఇది? 35. ఇప్పుడు పాలావా? పాలా 5 పాలు ఉన్నాయి. దూడ ఏమన్నా ఉందా? దూడ లేదు. ఓకే, ఎన్నో అవుతావు చెప్పారు? 2 అవుతావు. ఓకే, 6 బళ్ళతో ఉండదు చూసుకోవచ్చండి. ఇది వచ్చి 6 బళ్ళతో అయితే ఉండదంట. 35,000 అయితే కొన్నారంట ప్రజెంట్ మన పీలేరు మార్కెట్ లో. 35,000 అయితే ఫైనల్ గా కొన్నామని చెప్తున్నారు. చూసుకోవచ్చు. 5 లీటర్ పాలు కెపాసిటీ, 5 లీటర్ పాలు చెప్తారండి. రోజు మీద వచ్చి 10 లీటర్ పాలు చెప్తారు. సో చెప్పడం అయితే మనకు అయితే 35,000 చెప్పారండి ఎగ్జాక్ట్ రేట్ అనేసి. ఒక 500, 1000 రూపాయలు ఇటు అటు అనుకున్నా కూడా 34, 35 అనేది ఫైనల్ గా మనకు పడింది అని చెప్తాను అనమాట. యావన్ సంబంధించి. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఉంది అన్నా. ఏమన్నా అమ్మడానికే కొనుక్కున్నారా? అమ్మడానికే కదా. ఎన్నో అవుతావన్నా? పాలావో సూటావో? ఇప్పుడు పాలావో ఎన్ని వస్తుంది పాలు? 4 పాలు. రెండు చూడొచ్చు. 2 అవుతాయి. సెకండ్ లాక్టేషన్ అండి. 4 పాలు చెప్తున్నారు. చూసుకోవచ్చు. జెర్సీ ఎరుపు రంగు అండి. రెడ్ కలర్ లో అయితే ఉండదు అనమాట. 4 అంటే ఈ రోజు మీద వచ్చి 8 లీటర్ పాల కెపాసిటీ చెప్తున్నారు. సో 4 లీటర్లు అనేది పెద్ద విషయం కాదు. ఫీడింగ్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకో 1/2 లీటర్ పెరగచ్చు కూడా. ఏం తర ధర? ఏం రేటే చెప్తాను? 33 చెప్తాను. 33,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు.
సో ప్రజెంట్ అనేది 33,000 రూపాయి 33,000 అయితే దీనికి చెప్పడం ఉంది, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. యావని ప్రజెంట్ చూసుకోవచ్చండి 33,000 రూపాయలు చెప్పారన్న దాన్ని. సో అదే అండి. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ గావు దూడ అయితే ఉన్నది, రంగు బిస్కెట్ కలర్ రంగు దూడ కూడా అయితే ఉన్నట్టు, అది కోడి దూడ అనుకుంటున్నాం. సో ఆవుని దూడని ఏం చెప్తారో కనుక్కుందాం మనం. నా ఏం తరన్నా ఆవుని దూడనే 35 పాలున్నా? ఎన్ని పాలు? 5 పాలు. కోడి దూడ కదా, అందా 15 రోజులు ఎందుకు నెల అయింది. ఓకే 35,000 రూపాయలు చెప్తానండి. 5 లీటర్ పాలు చెప్తాడు. రోజు మీద వచ్చి 10 లీటర్ పర్ డే కెపాసిటీగా పాల కెపాసిటీ చెప్తాడు. సో 35,000 అయితే చెప్తాను, కానీ చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, తగ్గింపు ధర అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ దూడ ఆవుని 2 కలిపి అయితే రెడీ చెప్తాను. ఏనా అది కొనుక్కున్నారా? అద్దొన్నే అమ్మేదేనా? సపరేట్గా అమ్ముతాను దీన్ని తరుపు దూడ. సో జెర్సీ తరుపు దూడ అండి, చూసుకోవచ్చు. అంతా ఒక 3 నెలల దూడ అట్లయితే ఉంటాయి. ఎంత చెప్తాను? 2 నెలల దూడ ఎంత చెప్తాను? 5,000 చెప్తాను. ఓకే 4,000 5,000 అటు చెప్తాను. అటు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. చూడొచ్చు అంతా ఒక 2 నెలల దూడంట. సో ఈ దూడ అయితే ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే ఒక 4-5,000తో పీలర్లో ప్రజెంట్ దూడలు కానీ స్టార్ట్ అవుతాయి అనమాట. 4,000 కానీ నుంచి 40,000 వరకు అయితే ప్రజెంట్ అయితే మన పీలర్ మార్కెట్ అయితే ఉన్నాయి. ఈ దూడని అయితే చూసుకోవచ్చు. చెప్పడం అయితే 4,000 చెప్తాను, కానీ ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. మిగతా అంతా కూడా ఇక్కడ కండిటి అన్ని ఆవులు అన్నీ కూడా సేల్స్ అయితే అయిపోయినాయి అనమాట. లోడ్ అయితే ఉన్నాయి. చూడొచ్చు ఇవన్నీ కూడా అన్ని జెర్సీలు అండి. ఇవంతా కూడా అన్ని పాలావులు సేల్స్ అయితే అయిపోయినాయి అనమాట. చూసుకోవచ్చు. సో ఇక ఆ సైడ్ ఇంకా కూడా చాలా వరకు అయితే అయ్యింది, సేల్స్ అయితే అయినాయి అనమాట. సో లోడ్ అయితే చేస్తుంటారు. ఇంకా కొన్ని 6 గంటల వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుందండి. మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్ స్టార్ట్ అయితే 12-12:30 మార్కెట్ స్టార్ట్ అయితే ఎండను బట్టి 1 గంట ఇటు అటు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5-5:30 6 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుందండి. ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఈ మార్కెట్ అయితే రావచ్చు అనమాట. ఓకే థ్యాంక్ యూ అండి.